హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డాన్. ఈరోజు వీడియో ఏంటంటే అయోధ్యలో 2019 సుప్రీంకోర్టు మనకి తీర్పు గుడి కట్టుకోవచ్చు అని ఇచ్చింది కనుక 2020లో రామ మందిరాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు పూర్తయిపోయింది. అందులోని విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో అన్ని గ్రామాల్లో జరుపుకుంటున్న పండుగ ఇది మా గ్రామంలో జరుపుకుంటున్న పండుగని నేను వీడియో తీశాను. చూడండి, ప్రతి ఇంటి మీద ఒక జెండా ప్రతిష్ఠించాము. అన్ని ఇండ్ల మీద జెండాలు ఇంటింటికి ప్రతిష్ఠించాము. తర్వాత అంతా స్కూటర్ల మీద ఊరు మొత్తం ర్యాలీగా ఇలా తిరిగాము. తిరిగిన తర్వాత మా ఊరిలో శివాలయం నుంచి రామాలయం వరకు శోభాయాత్ర చేశాము. ఈ శోభాయాత్ర సందర్భంగా ఇక్కడ మేము ఒక పటం తీసుకొని శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి ఉండే పటము తీసుకొని ఆ మాల వేసి జెండాలందరిని ధరించి ఆ పటం తీసుకొని ముందు పక్క మంగళ వాయిద్యాలతో శివాలయం నుంచి మా ఊరి రామాలయం వరకు ఇలాగా మేము శోభాయాత్ర చేశాము. చూడండి ఎలా జరిగిందో. బాణసంచా కాల్చుకుంటూ చాలా ఆనందంగా, సంతోషంగా, అంటే అక్కడ మన రామమందిరం యొక్క విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా మేము మా ఊరిలో చేసుకున్న ఈ సంబరాలు ఇవి ఇక్కడ స్కూల్ నుంచి పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలా జెండాలు పట్టుకొని మా ఊరి మొత్తము ఊరేగింపుగా శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంది మాకు, ఆ ఆలయానికి చేరుకున్నాము. చూడండి ఎలా ఉందో మా ఊరేగింపు.
చూశారు కదా, శివాలయం నుంచి రామాలయానికి ఊరేగింపుగా వచ్చేసాము. ఇదే మా రామాలయము. లోపల విగ్రహాలు ఇవి. సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు చూడండి. ఇది మా రామాలయము. పురాతన కాలమైంది ఇది. దీన్ని రీమోడల్ అయితే ఇంకా చేయలేదు, చేస్తారు త్వరలో. ప్రస్తుతానికి ఇక్కడ పూలాలంకారం డెకరేషన్ మాత్రము సూపర్గా కుదిరింది. చాలా అందంగా ఉంది చూడటానికి. వీడియోలో ఇలా ఉంది కానీ డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా అందంగా ఉంది. ధ్వజస్తంభానికి కూడా అలంకారం బాగా ఉంది. పైన పావురాళ్ళు ఎగురుతూ చాలా కళగా ఉంది ఈ గుడి. కాకపోతే ఓల్డ్ అయిపోయింది, ఎప్పుడుదో పురాతన కాలంది. మేము చిన్నప్పుడైతే ఈ గుడి చాలా అందంగా ఉండేది, బాగా పూజలు అన్నీ జరిగేవి. ఇప్పుడు కూడా పూజలు సరిగా జరగట్లేదు, వీక్లీ వన్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఇదో చూడండి, ప్రస్తుతానికి ఈ గుడికి అర్చకులుగా అయినా పనిచేస్తున్నారు. డెకరేషన్ చేసిన తర్వాత ఈ గుడి మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మాకే కొత్తగా అనిపిస్తుంది. చూడండి, కృష్ణుని విగ్రహము, అయ్యప్ప స్వామి పటము ఇవన్నీ ఈ మధ్య పెట్టారు. ఇదిగో ఓల్డ్ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న పెద్ద పటాలు ఇవి అలాగే ఉన్నాయి. లోపల విగ్రహాలకి డెకరేషన్ కూడా బాగా చేశారు. పూల డెకరేషను చాలా అద్భుతంగా వచ్చింది. చూశారు కదా, ఇదో ఇక్కడ గంట. మేము చిన్నప్పుడు ఇది చాలా కొడుతూ ఉండేవాళ్ళమే, మాకు అందేది కాదు అప్పుడు. ఇప్పుడు మాత్రము చాలా అద్భుతంగా అందుతుంది, హైట్ ఎక్కువైపోయాం కనుక. చూడండి, పూల డెకరేషన్ మాత్రం చాలా అద్భుతంగా కుదిరింది మాకు ఈరోజు. గుడి లోపల ఇలా ఉంది. ఇది ఉత్తర ద్వారము. ఓల్డ్గా ఉంది. ఈరోజు మాకు గ్రామం మొత్తానికి అక్షింతలు ఇచ్చున్నారు. ఈ అక్షింతలను మాత్రం మనము ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు అందరము నెత్తిన కొంచెం చల్లుకోవాలి. మిగతావి మనము దైవ కార్యక్రమానికి యూస్ చేసుకోవాలి. మిగతా కొన్ని అక్షింతల్లో వీటిని కలుపుకొని యూస్ చేసుకోవాలి. ఈవినింగు దీపములు తులసి కోట కానీ ఉంటే తులసి కోట దగ్గర 1, భగవంతుని దగ్గర 2, బయట వాకిట్లో 2 వెలిగించుకోవాలి. ఇదంతా మనము అయోధ్యలో రామ మందిరము కట్టిన సందర్భంగా, అక్కడ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్ని గ్రామాల్లో పండగగా జరుపుకుంటున్నాము. ఇదో ఇక్కడ మేము పెద్ద ఎల్ఈడీలు పెట్టేసి ఆ ఎల్ఈడీల్లో డైరెక్ట్గా లైవ్ పెట్టాము. అయోధ్యలో జరిగేదంతా టీవీలో లైవ్ కూడా చూడొచ్చు. ఇది మా గుడి పైన ప్రాంగణంలో పైన ఉన్న గోపురానికి ఉన్నటువంటి విగ్రహాలు అవి. చూడండి, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదా. ఇదిగో లైవ్. అక్కడ అయోధ్యలో జరుగుతున్న ప్రాణప్రతిష్ఠని ఇక్కడ డైరెక్ట్గా మనము చూసే విధంగా కొన్ని ఎల్ఈడీలు పెట్టి ఇక్కడ గుడిలో చూపించాము. చాలా అద్భుతంగా జరిగింది మా ఊర్లో. మీ ఊరిలో కూడా ఎలా చేసుకున్నారు, ఏం చేసుకున్నారు మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. యూత్ బాగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి. గుడి లోపల అందరికీ దైవ దర్శనం జరిగిన తర్వాత బయటకు వచ్చేసాక అందరికీ తీర్థప్రసాదాల వినియోగం కూడా జరిగింది. మీరు కూడా మీ ఊర్లో ఎలాగా ఈ కార్యక్రమం జరుపుకున్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మా వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి చూడండి. దొండి చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి. గుడి చుట్టూ 3 రౌండ్స్ తిరిగేసి లోపలికి వెళ్ళి స్వామివారి దగ్గర అర్చన చేయించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని బయట ప్రసాద వినియోగ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని
వెళ్ళారు. చూడండి, జనాభా మాత్రము ఫుల్గా వచ్చారు గుడికి. ప్రసాద విక్రయణ జరుగుతుంది. అందరికీ పానకం, వడపప్పు, పులిహోర, పొంగలి, అరటిపండు, గుగ్గుళ్ళు ప్రసాదంగా ఇచ్చాము. స్కూల్ పిల్లలు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి. అంతా మంచి సంబరంగా జరుపుకున్నాం మా ఊర్లో. మీరంతా ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి నాకు. చూశారు కదా ప్రసాద విక్రయణ. ప్రసాదం అయిపోయిన తర్వాత ఇదిగో వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చాము. వాటర్ అందరికీ ప్రసాదం తినిన తర్వాత దాహంకి తెచ్చుకోవడానికి వాటర్ కూడా రెడీ చేసాము. ఇదో పిల్లలు అంతా కూర్చొని ప్రసాదాన్ని ఇక్కడే తింటున్నారు. తినేసిన తర్వాత వీళ్ళు అరటిపండు తీసుకొని బయలుదేరారు. ప్రసాదం మాత్రం మేము సొంతంగా చేపించినవే ఇవి. ఈ ప్రసాదాన్ని క్యాటరింగ్ ఇవ్వడాలు అలాంటివి ఏం చేయము. సాధ్యమైనంత వరకు మా ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా స్వయంగా చేపిస్తాము. అందరు కలిసి చేస్తారు ప్రసాదాన్ని. పులిహారం ప్రసాదం ఇది. చూడండి, అన్ని ప్రసాదాలు పానకం, వడపప్పు, గుగ్గుళ్ళు, పులిహారం, పొంగలి, అరటిపండు ఇవన్నీ ప్రసాదాలుగా ఇచ్చాము. ప్రసాదాలు అయిపోయిన తర్వాత అందరికీ అరటిపండు ఇచ్చాము. బయలుదేరేశారు. తర్వాత ఇంటి దగ్గర ఈవినింగు 5 దీపములు వెలిగించాలి ప్రతి ఇంటి దగ్గర. మేము కూడా వెలిగించాము. చూడండి, తులసి కోట దగ్గర ఒక దీపము, దేవుని దగ్గర అంటే మనము డైలీ పూజ చేసుకునే పూజా గదిలో 2 దీపాలు, మన గుమ్మం ముందు వాకిట్లో తమలపాకు మీద శ్రీరామ అని రాసేసి సింధూరంతో దాని మీద దీపం పెట్టుకోవాలి. ఇవి 2 దీపాలు, మొత్తం 5 దీపాలు వెలిగించాలి.